లేనిదే చీమైనా కుట్టదంటారు. అంటే సృష్టిలో జరుగుతోన్న ప్రతిదీ పరమశివుడి అనుమతితోనే జరుగుతుందని అర్థం. లయకారుడైన శివుడు భక్తుల పాలిటి పెన్నిధి. అన్నీ తానై అన్నింటా తానే నిలిచే పరమేశ్వరుడు దర్శన భాగ్యంతోనే భక్తులకు శుభాలు కలిగిస్తాడు. మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. అష్టాదశ శక్తిపీఠము, ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్చి 1వ తారీఖున 8:30 యాగశాల ప్రవేశంతో ప్రారంభమైన ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో జరిగే పూజలు, వాహన సేవలు వంటి విషయాలపై హెచ్ఎంటీవీ అందిస్తుంది. శ్రీశైలం మరో భూకైలాసం, మహాశైవ క్షేత్రం, నిత్యం శివనామ స్మరణతో మారుమోగే దివ్యధామం. భ్రమరాంబ సమేతుడై మల్లికార్జున స్వామి స్వయంగా వెలసిన ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైంది. అందుకే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అశేషంగా భక్తులు ఇక్కడకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయంలో శివపార్వతులు భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడిగా, మాత పార్వతీదేవిని భ్రమరాంబగా పూజిస్తారు. ఈ ఆలయానికి సమీపంలో గల మల్లెల తీర్థం జలపాతంలో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని, మోక్షం వస్తుందని భక్తులు భావిస్తారు. మేము విఘ్నాపురం నుంచి 10 మంది పాదయాత్ర ద్వారా వచ్చిన స్వామి. అన్ని ఏర్పాట్లు బాగున్నాయి కానీ గుళ్ళో మళ్ళీ అందరూ ఒకటిసారి వదలడం వల్ల బాగా రష్ ఎక్కువైపోయి ఇబ్బంది పడుతున్నారు స్వామి. అది ఒక్కటి కొద్దిగా చేంజ్ చేయాలి. ఓవైపు కృష్ణానది, మరోవైపు దట్టమైన అరణ్యం, కొండలు, కోనలు, వన్యప్రాణులు, ఆహ్లాదకరమైన వాతావరణం, అన్నింటికీ మించి ఆద్యంతం ఆధ్యాత్మిక చింతన మదిలో నింపే ప్రాంతం శ్రీశైల పుణ్యక్షేత్రం. శ్రీశైల క్షేత్ర దర్శనమే మహాభాగ్యంగా భక్తులు విశ్వసిస్తారు. ఇక మహాశివరాత్రి వస్తుందంటే సుదూర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు శ్రీశైలం వైపు అడుగులు వేస్తారు. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తజనం శ్రీశైలం తరలివచ్చి మహాశివరాత్రి పర్వదినం నాడు పరమేశ్వరుడిని దర్శించుకొని తరిస్తారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తుల రాకతో శివరాత్రి రోజు ఈ క్షేత్రం కిక్కిరిసిపోతుంది. శ్రీశైల క్షేత్రానికి చేరిన భక్తులకు మంచి దర్శనం ఏర్పాటు చేసేందుకు శ్రీశైల దేవస్థాన యంత్రాంగం సన్నద్ధమైంది. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు దర్శనాన్ని సుజావుగా నడిపిస్తున్నారు. మరోవైపు మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 1 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 11 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఇక శివ దీక్షాపరులు భక్తులను దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. వేద పండితుల పూజలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దేశంలో ఏ ఆలయానికి లేని విధంగా కేవలం మల్లన్నకు మాత్రమే సొంతమైన సంప్రదాయం పాగాలంకరణ. శ్రీశైల దేవస్థానంలో మహాశివరాత్రి రోజున లింగోత్సవ కాల సమయంలో శ్రీశైల మల్లన్నకు సాధారణ పెళ్లికొడుకు ఏ రకంగా తలపాగను చుడతారో ఆ విధంగా కేవలం లింగోత్సవ సమయంలో మల్లన్నకు తలపాగను కట్టినట్టుగా 365 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఈ పాగ 365 గజాలు నేస్తూ శ్రీశైల మల్లన్నకు గర్భగుడి త్రిశూలం నుంచి నవనందులకు అనుసంధానం చేస్తూ పాగను ఏ రకంగా చుడతారో ఆ రకంగా శ్రీశైల మల్లన్నకు ఈ పాగను అలంకరిస్తారు. దేశంలో ఏ ఆలయంలో లేని కేవలం మల్లన్నకు మాత్రమే సొంతమైన సాంప్రదాయం పాగా అలంకరణ. వివాహానికి ముందు సాధారణ వ్యక్తులకైనా పెళ్లికొడుకును చేసే సమయంలో ఏ రకంగా తలపాగాను అలంకరిస్తారో, అమ్మవారితో కళ్యాణానికి ముందు స్వామివారి లింగోద్భవ సమయంలో గర్భాలయ ముఖమండంపై ఉన్న నవనందులు 5 కలశాలకు కలిపి పాగా చుడతారు. 14 లోకాల్లో మల్లన్న అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ నిర్వహించే సేవ ఇది. ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు అనే భక్తుడి కుటుంబం 3 తరాలుగా శ్రీశైల మల్లన్నకు పాగాను అలంకరిస్తోంది. ఏడాది పాటు దీక్షలో ఉండి రోజుకు ఒక మూర చొప్పున 365 రోజులు పాగా వస్త్రాన్ని వేస్తారు. మహాశివరాత్రి రోజు చిమ్మ చీకట్లో దిగంబరులై స్వామివారి గర్భాలయ విమాన కలశాలు
ముఖమండవ నవనందులను కలుపుతూ పాగాలను అలంకరిస్తారు. మహాశివరాత్రి రోజున మల్లన్న స్వామికి నిర్వహించే పాగా అలంకరణను దర్శించటం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహం కలిగి ఆ ఏడాదంతా శుభాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే శ్రీశైలం క్షేత్రానికి వచ్చి అశేష భక్తజనం ఈ ఘట్టాన్ని తిలకిస్తారు. అందుకోసం ఆలయ అధికారులు శివస్వాములతో పాటు సామాన్య భక్తులకు సుమారు 11,000 మంది ఈ కార్యక్రమాన్ని చూసేందుకు శివాజీ గోపుర ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు రాత్రి 9 గంటల నుంచి ఆలయం లోపలికి అనుమతిస్తామని తెలిపారు. శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి లక్షలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా కూడా వస్తారు. కాబట్టి వారికి ఎక్కువ మంది భక్తులు రావడం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఈ భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా కాలినడకన వచ్చేటటువంటి భక్తుల యొక్క దీని యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని అటవీ మార్గంలో మనం మంచినీటి సదుపాయం కల్పిస్తున్నాము, మెడికల్ టీమ్స్ ఏర్పాటు చేశాము. తర్వాత అన్నప్రసాద వితరణ అనేది ఉంటుంది. దాతల యొక్క సహకారంతో కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. బ్రహ్మోత్సవాల కోసం శ్రీశైలం వచ్చే భక్తులకు స్థానికంగా అన్ని వసతులు అధికారులు ఏర్పాటు చేశారు. ఇక కాలినడకలో శ్రీశైలం చేరుకునే భక్తుల కోసం కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. కాలినడకన వచ్చే భక్తుల కోసం సేద శిబిరాలు ఏర్పాటు చేయటంతో పాటు దాతల సహకారాలతో అన్నదానం, మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని దర్శనం కోసం 4 క్యూ లైన్ల విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తండోపతండాలుగా భక్తులు శ్రీశైలం చేరి శ్రీశైలం మల్లన్న దర్శించుకొని వాళ్ళ ఆశీస్సులు పొందుర అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కెమెరామెన్ పర్సన్తో శ్యామ్, HM టీవీ, శ్రీశైలం.